హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. మనల్ని మనం చూసే గౌరవించుకునేలాగా ఉండాలి. అంటే మనల్ని మనం చూసే అతిశయపడేలాగా ఉండాలి. అంటే మనకి మనంగా నచ్చాలి అంటే మనం చేసే పనులు కూడా మనకు నచ్చే విధంగా ఉండాలి. అంటే గొప్ప పనులు అయి ఉండాలి. మనము ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసాము అంటే మనకు మనమే నచ్చుతాము. సో ఆ విధంగా మనము ఇంటిగ్రిటీ కలిగి ఉండాలి. ఇంటిగ్రిటీ కలిగి ఉంటే మనకి మనం నచ్చడం స్టార్ట్ చేస్తాం ఫస్ట్. మనకు మనం నచ్చడం స్టార్ట్ చేసిన తర్వాత ఇతరులకు కూడా మనం నచ్చుతాము అండ్ ఇతరుల నుంచి కూడా మనకు రెస్పెక్ట్ అనేది వస్తుంది. సో మనం చూసుకుంటే యోబును మనం చూడవచ్చు. యోబు ఆయన జీవితకాలం అంతా దేవుడైన యెహోవా వైపే చూశారు. జీవితకాలంలో ఎప్పుడు ఆయనకు ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎప్పుడు ఆయనకు రిచ్నెస్ ఉన్నా, ఎప్పుడు ఆయన గొప్పగా ఉన్నా కూడా ఆయన దేవుడైన యెహోవా వైపే చూశారు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కసారిగా ఆయనకుండే ఆస్తి మొత్తం పోయి, ఆయనకుండే శరీరంలో ఉండే శక్తి అంతా పోయి, ఆయనకు కురుపులు వచ్చేసి, ఆయనకు ఇబ్బందులు వచ్చేసి, రోగాలు వచ్చేసి ఆయన వీక్ అయిపోయినా కూడా ఆయన దేవుడైన యెహోవాని నమ్మడం మాత్రం ఆపేయలేదు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన దేవుడైన యెహోవా వైపే చూశారు. ఎంతంటే ఆయన భార్య వచ్చి నువ్వు ఇంకా దేవుడిని శపించి చచ్చిపో, ఎన్నాళ్ళు భరిస్తావు ఇట్లాంటి రోగాలు, ఆయన ఏమైనా నీకు మంచి చేశాడా, ఆయన నీకు చెడేక చేసింది అని చెప్తే ఆయన ఏమన్నాడు, అలాగ చేస్తే నాకు ఇంకా వాల్యూ ఏముంది, నేను ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు దేవుడైన యెహోవాని స్తుతించి ఒక్కసారి కష్టాలు రాగానే దేవుడే లేడు అంటే దానికి ఇంకా వాల్యూ ఏముంది, కష్టం వచ్చినా కూడా నేను దేవుడిని నమ్ముతాను, ఆయన లేనిది నేను లేను. సో అలాంటి ఒక నమ్మకం మీద ఆయన ఉన్నాడు. ఆయన దేవుడైన యెహోవాని నమ్మడం అనేది ఇంటిగ్రిటీగా భావించాడు. అలాగా ఆయన ఎంతటి కష్టాలు వచ్చినా కూడా దేవుడైన యెహోవాని వదిలిపెట్టలేదు. సో అలాగా ఆయన ఇంటిగ్రిటీ అనేది కలిగి ఉన్నాడు. ఆయన ఇబ్బందికరంలో ఉన్న పొజిషన్లో ఉన్న, ఆయన శరీరం ఆయనకు నచ్చకపోయినా ఆయన దేవుడైన యెహోవా ఇచ్చింది ఇది అని దాన్ని ఆయన ఖచ్చితంగా కేర్ చేసుకున్నారు. ఆ విధంగా ఆయన ఇంటిగ్రిటీ మీద నిలబడి ఉన్నారు కాబట్టి దేవుడైన యెహోవా ఆయనకు ఆశీర్వాదాలు అనేవి రెండంతలుగా ఇచ్చారు. సో ఆ విధంగా ఆయన ఆశీర్వదింపబడి సంతోషంగా ఆనందంగా జీవించారు. అండ్ మనము ఇంటిగ్రిటీకి భాగంగా హ్యూమిలిటీని కూడా చూడవచ్చు. ఎలాగంటే ఆయన అలాగ ఇబ్బందులు పడుతున్నప్పుడు చాలామంది వచ్చి నువ్వు ఇట్ట చేసింటే బాగుండేది, నువ్వు బాగా జరిగిందిలే నీకు అని అనేటోళ్ళు వచ్చి ఆయన ఫ్రెండ్స్ ఆయన ఇంకా కించపరిచినా కూడా వాళ్ళ కోసం యోబు ప్రార్థిస్తేనే వాళ్ళకి క్షమాపణ కలుగుతుంది అని దేవుడైన యెహోవా చెప్పినప్పుడు ఆయన తగ్గించుకొని వారిపైన కోపం చూపించకుండా వారి కోసం ప్రార్థన చేశారు. వారి కోసం క్షమాపణ ప్రార్థన చేస్తే వారికి క్షమాపణ కలిగింది. సో ఆ విధంగా ఆయన ఇంటిగ్రిటీ కలిగి ఉన్నారు, హ్యూమిలిటీ కూడా కలిగి ఉన్నారు. ఆ విధంగా మన జీవితాల్లో మనం కూడా ఇంటిగ్రిటీ అండ్ హ్యూమిలిటీ కలిగి ఉండాలి. తద్వారా మనము రెస్పెక్టబుల్గా జీవించవచ్చు. అలాగే ఇతరులు కూడా మనల్ని ఎంతగానో గౌరవిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవాయేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా మమ్మల్ని మేము రెస్పెక్ట్ చేసుకోవాలి అంటే మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చేయాలి తండ్రి. అది మేము ఎప్పుడు గుర్తించి తప్పకుండా మాకు ఎలాంటి పొజిషన్ ఉన్నా కూడా మీ వైపే చూసేందుకు సాయం చేయండి. మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకుండా ఉండేందుకు సాయం చేయండి. యేసయ్య, ఖచ్చితంగా మేము మీ అందు విశ్వాసం కలిగి ఉండి మేము ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీరు మమ్మల్ని తప్పక బయట వేస్తారు, మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనేది గుర్తించి మేము ఎప్పుడు కూడా మీకు గౌరవాన్ని ఇస్తూ మీ వైపే చూస్తూ మేము రోజు మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ధన్యవాదాలు చెప్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. తద్వారా యోబు వల్లే మేము కూడా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకునవచ్చు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. అలాగే మేము ఇంటిగ్రిటీ మీద నిలబడి ఆశీర్వాదం అనేది వచ్చిన తర్వాత హ్యూమిలిటీ కూడా కలిగి ఉండేందుకు సాయం చేయండి. ఎప్పుడు కూడా మమ్మల్ని మేము గర్వంలోనికి వెళ్ళకుండా ఆపుకునేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.